హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో స్టీల్ డబ్బాల్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు మనం కబోర్డ్లోంచి తీస్తూ పెడుతూ ఉంటాం కదండి. అటువంటప్పుడు వీటిపైన జిడ్డు మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఈ డబ్బా మొత్తం క్లీన్ చేయాలంటే మాటిమాటికి కష్టం అవుతుంది కదా. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొద్దిగా వెనిగర్ని అయితే తీసుకుని ఇలా క్లాత్లో డిప్ చేసుకుని ఈ స్టీల్ డబ్బా మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక డబ్బా మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ జిడ్డు మరకలు అనేవి ఉండనే ఉండవు. ఇలా డబ్బా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి. దీని మీద ఉన్న జిడ్డు మరకలన్నీ పోతాయి. డబ్బా అయితే మనకి ఇప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది కదా. ఈ టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో అయితే సిజర్స్ ఉంటాయి కదండి. ఈ సిజర్స్ని ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేసినప్పుడు తిరిగి మనం యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేన్నైనా కట్ చేద్దాం అనుకుంటే చాలా టైట్గా అనిపిస్తుంది. అటువంటప్పుడైతే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం మన ఇంట్లో ఉన్న వ్యాజ్లిన్ని కొద్దిగా తీసుకుని ఈ సిజర్కు ఉన్న బోల్ట్ ఉంది కదండి, బోల్ట్ దగ్గర అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్లోని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. ఇలా వ్యాజ్లిన్ ప్లేస్లో మనకి మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి, మిషన్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె అయినా యూస్ చేసుకోవచ్చు. ఏది వాడినా కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఫ్రిడ్జ్ని అంతా క్లీన్ చేసుకుంటాం కానీ ఇక్కడ దీనికి ఉన్న రబ్బర్ని క్లీన్ చేయడానికి అయితే మనకి టైం ఎక్కువ పడుతుందని చెప్పి పైపైన క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. దీని లోపల డస్ట్ అనేది ఎక్కువ పేరుకుపోయి ఈ రబ్బర్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనకు చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఉన్న డస్ట్ మొత్తం ఈజీగా పోవడం కోసం ఒక బౌల్ తీసుకుని కొద్దిగా వెనిగర్ని, కొంచెం సాల్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్కున్న రబ్బర్ని మనం చేత్తో అయితే క్లీన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా ఒక దువ్వెని తీసుకోండి. అలాగే వేస్ట్గా పడున్న ఒక సాక్స్ని అయితే తీసుకుని ఈ దువ్వెన్ని ఈ సాక్స్లో అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్లో అయితే ఈ విధంగా డిప్ చేసుకోండి. డిప్ చేసుకున్న తర్వాత ఈ రబ్బర్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక దీని లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదండి. చాలా అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్కున్న రబ్బర్ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని అయితే ఫ్రిడ్జ్ పైన కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మీద ఉన్న మరకలన్నీ పోయి ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో డైలీ కూడా పాలు అనేది కాస్తూ ఉంటాం కదండి. పాలు కాచిన వెంటనే ఆ గిన్నెని అలాగే వాష్ చేస్తూ ఉంటాము. ఈ గిన్నె లోపల పాల మీగడ అనేది చాలా ఉంటుంది కదండి. మనం చూసుకోకుండా పని హడావుడిలో పడి అలాగే వాష్ చేస్తూ ఉంటాము. సో అలా వేస్ట్ అవ్వకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వరిపిండిని, కొంచెం శనగపిండిని వేసుకుని ఈ పాల మీగడ మొత్తం ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అవసరమైతే ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మన ఫేస్కి అలాగే మన హ్యాండ్స్కి ఈ విధంగా 2 మినిట్స్ పాటు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన మన స్కిన్ అనేది పొడిబారిపోకుండా మృదువుగా బ్రైట్గా ఉంటుంది. డైలీ పాలమీగడ్ని మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకోవడం వల్ల మన స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో కీ చైన్ లేకుండా ఇలాంటి సింగిల్ కీస్ అయితే ఉంటాయి కదండి, వీటిని అలాగే ఉంచేయడం వలన ఇవి మిస్ అయిపోతూ ఉంటాయి. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లో పనిచేయలేని రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదండి, అలాంటి ఒక హెయిర్ బ్యాండ్ తీసుకుని ఇలా ఈ కీ చైన్ లోపల ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా ముడి వేసుకుని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం వల్ల ఈ కీ అనేది మిస్ అయ్యే అవకాశమే ఉండదు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం నిమ్మ చెక్కని రసం పిండి వాడేసిన తర్వాత ఇందులో ఎంతో కొంత నిమ్మరసం అనేది ఉంటూనే ఉంటుందండి. అలా వేస్ట్గా పడేయకుండా ఇలా మన హ్యాండ్స్కి ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక, ఎందుకంటే మనం ఆనియన్స్ అవి కట్ చేస్తూ ఉంటాము, లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మన చేతులు అనేవి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదా. డైలీ మనం ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాము. ఆనియన్ స్మెల్ పోవాలంటే ఇలా నిమ్మ చెక్కతో ఈ విధంగా రబ్ చేసుకుని వాష్ చేసుకుంటే కనుక మన చేతులు చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి.
మన కిచెన్లో వేస్ట్గా ఏది పడేయకుండా ఈ విధంగా చేసుకోవడం వలన మనం టైము అలాగే శ్రమ కూడా వృధా అవ్వదు. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.